సామాన్యుడి ప్రాణం ఛాయ కప్పు కంట చౌకైనదా అనేసి తొక్కిసలాటపై హర్ష గోయంక ఒక పోస్ట్ పెట్టారు. ఆర్సీబీ విజయోత్సవాల వేళ సంభవించిన తొక్కిసలాట ఘటనపై పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి కర్ణాటక ప్రభుత్వం వైఫల్యమే కారణమంటూ విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువవుతున్నాయి. ఈ పరిణామాలపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయంక పోస్ట్ చేసిన పోస్ట్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. గతంలో జరిగిన తొక్కిసలాటల ప్రస్తావిస్తూ సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా అని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట, కుంభమేళలో తొక్కిసలాట, బెంగళూరులో తొక్కిసలాట, ఈ ఘటనలు డజన్ల కొద్ది ప్రాణాలు పోతున్న ఇంతకీ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, బాధ్యత వహించే రాజీనామాలు ఎవరు చేయలేదని మనం గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలనేసి ఒక పోస్ట్ పెట్టారు. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కావా, అంత విలువ లేవా అని, వారి ప్రాణ విలువ ఛాయ్ కప్పు కంటే చౌకగా మారిందని, ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే ఉంటుంది, ఏమీ మారట్లేదని గోయంక తన పోస్టులో రాసుకొచ్చారు. హృదయం ముక్కలైన ఎమోజిని దానికి జత చేశారు. ప్రస్తుతం హర్ష గోయంక చేసిన పోస్ట్ను నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిపై పలువురు నిర్జనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టమైన ఘటన, నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. అయితే అంతకంటే ముందు సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు నిర్జనులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. సామాన్యుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మరికొందరు నిర్జనులు అభిప్రాయపడుతున్నారు. బెంగళూరు తొక్కిసలాటలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు IPL 2025 కప్ను సొంతం చేసుకోవడంతో చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు భారీగా పోటెత్తారు. అంచనాకు మించి జనం రావడంతో వారిని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. అదే సమయంలో వర్షం కురవడంతో తొక్కిసలాట మొదలై పలువురు మృత్యువాత పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఏదేమైనా దీనిపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్గానే ఉంది. దీనిపైన విచారణ జరుపుతామని ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్దిరామయ్య వెల్లడించారు. అటు కర్ణాటక ప్రభుత్వం కూడా మృతులకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇటు ఆర్సీబీ జట్టు యాజమాన్యం కూడా మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు ఇప్పుడు వార్తలు అందుతున్నాయి. చనిపోయిన అది నిర్వహించిన నిర్వాహకుల పైన కూడా దీనిపైన విచారణ జరుపుతామని, దీనికి తోడు ఆర్సీబీ జట్టు యాజమాన్యం కూడా పెట్టిన పోస్టులను కూడా వారు విచారణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏదేమైనా ఇది దురదృష్టమైన ఘటన. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా తమిళ నటుడు కమల్ హాసన్ కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సానుభూతి తెలుపుతూ గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలనేసి ఆయన ప్రార్థించారు.